తెలంగాణ ప్రజల గొంతుక కేసీఆర్ను మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి స్పష్టం చేశారు. లండన్లో జరిగిన తెలంగాణ ఎన్ఆర్ఐల మీటింగ్లో బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంతో మంది ఎన్ఆర్ఐలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి పార్టీలో చేరుతున్నారన్నారు. ఎన్ఆర్ఐలు ప్రతి ఒక్కరూ దీక్ష దివస్ను జయప్రదం చేయాలని నవీన్ రెడ్డి పిలుపునిచ్చారు. 11-12 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక అస్తవ్యస్తంగా తయారైంది తెలంగాణ రాష్ట్రం. ఒక అనాథ లెక్క తయారైంది. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇందులో కూడా రైతులు కానీ సబ్బన్న వర్ణాలకు సంక్షేమ పథకాలు ప్రకటించి ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ గత 11 నెలల్లో కంప్లీట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్గా జరిగింది. డెఫినెట్గా సో మేము యాజ్ ఎన్ఆర్ఐ విభాగంగా ఇక్కడ నుంచి సోషల్ మీడియాలో మేమంతా కమిటీలు వేసుకొని విస్తృతంగా ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ని మేము ఎండగట్టబోతున్నాం. ఆల్రెడీ 11 నెలలు చూస్తున్నాం. ఇప్పుడు కూడా కొత్త కమిటీ చాలా మంది తోటి ఒక కమిటీ వేసుకొని వేదిక ఏదైనా సందర్భం ఏదైనా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అరాచకాలు కానీ మీ ఫెయిల్యూర్ గవర్నెన్స్ కానీ మేము తెలంగాణ ప్రజలకు తెలియజేసి మిమ్మల్ని ఎక్కడ సందర్భం దొరికినా కానీ మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. నవంబర్ 29 నాడు తన దీక్ష ప్రారంభించి కేసీఆర్ చర్చలో తెలంగాణ వచ్చిన ఒక ఉద్యమం ద్వారా ఒక నినాదం ద్వారా ముందుకెళ్ళి తెలంగాణ సాధించగలిగింది. చావు అంచుకు వెళ్ళి తెలంగాణను సాధించిన మహనీయుడు మన కేసీఆర్ గారు. సో మేము కూడా లండన్లో దీక్షా దివస్ని నవంబర్ 30వ తారీఖు సాటర్డే నాడు శనివారం మధ్యాహ్నం సెంట్రల్ లండన్లో గాంధీ విగ్రహం దగ్గర మేము కూడా ఈ దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించబోతున్నాము. ఇక్కడ లండన్ యూకే చుట్టుపక్కల ఉన్న తెలంగాణ వాదులు కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ గారి అభిమానులు టీఆర్ఎస్ అభిమానులు అందరూ కూడా వాడికి విచ్చేస్తున్నారు. సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకు మేము కూడా ఇక్కడ చేస్తున్నాం. గౌరవ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పిలుపుని అందుకొని మేము ఇంతకుముందు కూడా ప్రతి కార్యక్రమం చేసినాం. అందులో భాగంగానే కేసీఆర్ గారి దీక్షా దివస్ కూడా నిర్వహించబోతున్నాం. సో ప్రపంచవ్యాప్తంగా కూడా మరొకసారి మన తెలంగాణ అభిమానులు అందరూ కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని అభిమానులు అందరూ కూడా ఈ దీక్షా దివస్ జరుపుకోవాలని మేము యూకే నుంచి పిలుపునిస్తున్నాము.